ప్రాచీన వైద్యాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆయుష్ మంత్రాలయాన్ని ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో దానికి ఒక ప్రత్యేక మినిస్ట్రీని ప్రతి మంత్రిత్వ శాఖను తీసుకొచ్చి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఏముంది, జనవరి మామూలుగా మనకు అందరికి అనిపించచ్చు, జూన్ 21 ఉంది కదా, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆ రోజు యోగా చేసుకుంటే సరిపోతుంది, ఒక రోజు చేస్తే సరిపోతుందని మామూలుగా అట్లే చేస్తుంటారు, అంతే కదా. ఏదైనా దినానికి ఆ రోజు మాత్రం పాటిస్తాం, మిగతా రోజున మర్చిపోతాం. మనందరికీ గుర్తుందో లేదు, మే 11 మదర్స్ డే, అమ్మ దినం. ఒకరోజు కదా అని అమ్మని జీవితాంతం 365 రోజులు ప్రేమించడం మానేస్తామా? కేవలం మే 11 మాత్రమే అమ్మ గురించి ఆలోచించి అమ్మకు సేవ చేసుకుని మిగతా 364 రోజులు మర్చిపోదామా? జూలై 20 ఎంటర్టైన్మెంట్ డే. ఒకరోజు మాత్రమే వినోదంగా ఎంటర్టైన్మెంట్ చూసి టీవీ చూసుకుని ఆపేద్దామా? ఇంట్లో మెరుపు కళలు, నిన్ను కోరి, ఇంకా ఏంటి సీరియల్ చాలా వస్తుంటాయి, వాటిని ఒకరోజు మాత్రం చూసి మానేస్తున్నామా? లేదు కదా, కొనసాగిస్తున్నాం. ఆ రకంగా యోగాని కూడా మన జీవన విధానంలో ఒక అంతర్భాగం చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ యోగాని ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం. అయితే వీటన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి దాని లబ్ధి తెలియజేసే ప్రయత్నం. నిన్న కెనడాలో G7 సమావేశంలో కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 7 దేశాలు జరుగుతున్న సమావేశం నుంచి కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న యోగా గురించి సందేశం ఇచ్చి ప్రజలందరికీ కూడా యోగా గురించి చెప్తూ 21వ తేదీ యోగాలో పాలు పంచుకోవాల్సిందిగా వారు కోరడం జరిగింది.